బీజేపీలో రాజాసింగ్ ప్రస్థానం ముగిసింది. హైకమాండ్ గోషామహల్ రాజా రాజీనామాకు ఆమోదం తెలిపి షాక్ ఇచ్చిందా? తాను రాజీనామా ఎందుకు చేశానో అధిష్టానం పెద్దలు ఆలోచన చేయలేదని, తన రాజీనామా వెనుక ఆవేదనను కూడా అధిష్టానం అర్థం చేసుకోలేదని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేస్తుండటం వెనుక ఆంతర్యం ఏంటి? హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజీనామాతో పార్టీకి నష్టమా లాభమా? కింగ్స్ ఆ ప్లేస్లో గోషామహల్ బాధ్యతలు ఎవరికి కట్టబెడతారు? కాషాయ పార్టీలో కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన గోషామహల్ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్థానం ముగిసింది. 12 రోజులుగా పెండింగ్లో ఉన్న ఆయన రాజీనామా అంశంపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. రిజైన్ లెటర్ను ఆమోదిస్తున్నట్టుగా జాతీయ పార్టీ కార్యాలయ కార్యదర్శి అరుణ్ సింగ్ స్పష్టం చేశారు. గత నెల 30వ తేదీన రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. 11 సంవత్సరాల క్రితం జులైలోనే పార్టీలో చేరిన రాజాసింగ్ రాజీనామాను ఇన్నేళ్ల తర్వాత అదే జులై నెలలో ఆమోదించడం గమనార్హం. బీజేపీ అధిష్టానం నిర్ణయాన్ని హిందుత్వవాదులు జీర్ణించుకోలేకపోతున్నారట. పార్టీకి తీవ్ర నష్టమని వారంతా భావిస్తున్నారట. రాజాసింగ్ టీడీపీ కార్పొరేటర్గా 2009లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వరుసగా 3 సార్లు బీజేపీ నుంచి పోటీ చేసి గోషామహల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. కాగా 2022లో స్టాండప్ కమీడియన్ మునావర్ ఫరూకీపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ తీవ్రంగా స్పందించి ఆయన్ను సస్పెండ్ చేసింది. తీరా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెన్షన్ ఎత్తేసింది. అప్పటినుంచి రాజాసింగ్ సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి స్వయంగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా నగరానికి వచ్చినా ఆయన గైర్హాజరయ్యారు. 2023 ఎన్నికల్లో గెలిచాక శాసనసభాపక్ష నేతగా మళ్లీ అవకాశం వస్తుందని భావించారు. కానీ పార్టీ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బీజేఎల్పీ బాధ్యతలు అప్పగించింది. దీంతో పార్టీపై మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపైన రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం వచ్చిన ప్రతిసారి కిషన్ రెడ్డిపై విమర్శల పర్వం కొనసాగిస్తూనే వచ్చారు. ఎవరు అధికారంలో ఉంటే వారితో కొందరు కీలక నేతలు టచ్లో ఉంటారని పరోక్షంగా ఆయన కిషన్ రెడ్డిపై బాంబు పేల్చారు. మేకప్ మెన్ అంటూ చురకలంటించారు. రబ్బర్ స్టాంప్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల కొత్తగా స్టేట్ చీఫ్ గా ఎన్నికైన రామచంద్రరావుకు కూడా ఆయన సవాల్ విసిరారు. ఫాతిమా కాలేజీ కూల్చివేతపై పోరాడి తాను డమ్మి కాదని నిరూపించుకోవాలని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఏదైతేనే గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడంపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ లాంటి కరుడుగట్టిన హిందుత్వవాదిని పార్టీ వదులుకోవడం నష్టమని హిందుత్వవాదులు చెబుతుంటే, ఇంకొందరు మాత్రం ఎవరున్నా లేకున్నా పార్టీని సుప్రీం అనే విధంగా మాట్లాడుతున్నారు. పార్టీకి రాజీనామా చేసి 10 రోజులు దాటినా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇటీవల అమర్నాథ్ యాత్రకు వెళ్లిన రాజాసింగ్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసినట్లు ప్రచారం జరిగింది. ఢిల్లీ పెద్దలను కలిసినట్లు పలువురు చెబుతూ ఉన్నా రాజాసింగ్ పై పార్టీ బహిష్కరణ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామా ఆమోదం నేపథ్యంలో గోషామహల్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అయితే రాజాసింగ్ మాత్రం చివరి శ్వాస వరకు హిందుత్వవాదం కోసమే పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా గత నెల 30న పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ తనను డిస్క్వాలిఫై చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసినట్టు చెప్పారు. అయితే ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలనుకుంటే నేరుగా స్పీకర్ని సంప్రదించాలని పార్టీ స్పష్టం చేసింది. దీంతో రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వంపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు బీజేపీకి రాజీనామా చేసిన విషయంలో సస్పెన్స్ వీడడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన పార్టీ కమలం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవి విషయంలో ఏం చేయబోతుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. పార్టీ నుంచి స్పీకర్ కు ఎలాంటి సిఫారసు చేస్తుందనే దానిపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. రాజాసింగ్ కు తమ పార్టీతో సంబంధం లేదు అని మాత్రమే లెటర్ ఇస్తారా, లేదా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అనర్హత వేటు వేయించడానికి సిఫారసు చేస్తారా అన్నది మరో సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనే చర్చ నడుస్తున్న తరుణంలో రాజాసింగ్ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీ రాజీనామాను ఆమోదించడంతో రాజాసింగ్ అడుగులు ఎటువైపు పడతాయనేది ఆసక్తికరంగా మారింది. రాజాసింగ్ చూపు మాత్రం శివసేన వైపు ఉందని చర్చ నడుస్తోంది. మహారాష్ట్రలోని శివసేన శాఖను హైదరాబాద్కు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి రాజాసింగ్ ను అధ్యక్షుణ్ణి చేయవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. శివసేనను తెలంగాణలో విస్తరిస్తే దానికి రాజాసింగ్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. మరి రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి విషయంలో బీజేపీ ఏం చేయబోతుంది? రాజాసింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.